హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సప్త శనివార వ్రతం. ఈ వ్రతం గురించి అందరికీ తెలిసే ఉంటుంది, వినే ఉంటారు, చాలామంది చేసి కూడా ఉంటారు. కాకపోతే నేనైతే ఇలా చేసుకుంటాను, కానీ దీనివల్ల నేనైతే చాలా అద్భుతమైన ఫలితాలను పొందాను. నేను ఒకటి మనసులో కోరిక అనుకొని స్వామివారికి ముడుపు కట్టి 7 శనివారాలు చేశాను. ఫస్ట్ టైము 7 శనివారాలు అయ్యేటప్పటికి నా కోరిక ఫుల్ఫిల్గా తీరిపోయింది. ఇంకా నేను వదలలేదు, మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ స్టార్ట్ చేసి కూడా ఇప్పుడు ఫోర్త్ వీక్ చేస్తున్నాను. ఇది నాది 4వ శనివారము. కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి మన కోరికలను తీర్చడానికి కలియుగంలో వెలిసిన దైవం, ప్రత్యక్ష దైవం అని అంటుంటారు కదా. ఇంకా ఈ శనివార వ్రతాన్ని నేనైతే ఇలా చేసుకుంటానండి. ముందుగా కలశాన్ని సిద్ధం చేసుకొని ఒక ఎల్లో కలర్, ఇప్పుడు ఇక్కడ నేను వేశాను కదా, ఈ ఎల్లో కలర్ అక్కడ తిరుమలలో కళ్యాణం చేయించుకున్నప్పుడు మాకు ఇచ్చారు. అది నేను ఇక్కడ ఈరోజు వేశాను. ఎల్లో కలర్ క్లాత్ ఇలా పరుచుకొని బియ్యాన్ని వేసి కలశంలో నేనైతే ఖచ్చితంగా పసుపు, మామూలుగా గంగా జలంతో సమానం అయిపోతుంది అంటారు కదా, దాన్ని అంత పవిత్రం అయిపోతుంది ఆ కలశంలోని వాటరు. ఆ కలశంలో నేనైతే పసుపు, కుంకుమతో పాటు జవ్వాది, పచ్చకర్పూరం కూడా వేస్తానండి. వాటర్ వేసి తర్వాత దానిపైన యాజ్ ఇట్ ఈస్గా మనం కలశం ఎలా పెడతామో అలా ఒక కొబ్బరికాయ, దానిపైన వస్త్రాన్ని పెట్టేసి ఇంకా దీపాలను అలంకరించుకొని పూజ స్టార్ట్ చేస్తాను. ఈ పూజలో మనకు 5 కథలు ఉంటాయి. 5 కథలు పూజా విధానం మొత్తం నార్మల్గా గణపతి పూజతో స్టార్ట్ అయ్యి కలశ పూజా విధానం మొత్తం చేసేసుకొని నా దగ్గర అయితే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి బంగారు విగ్రహాలు నేను చేయించుకున్నాను. బంగారానికి చేస్తే చాలా పవర్ ఉంటుంది అంటుంటారు కదా. చిన్నవి, మరీ ఎక్కువ కాదు, మీకు అక్కడ కలశం ముందు కనిపిస్తున్నాయి కదా అవి. ఇంకా దానికి ప్రతిరోజు నేను కుంకుమార్చన చేసుకుంటాను. అవి అలా పెట్టేసి మొత్తం దీపాలతో అలంకరించుకొని పూజా విధానం ఖచ్చితంగా గణపతి పూజ చేసిన తర్వాత, కలశ పూజ చేసిన తర్వాత గణపతి పూజ, నవగ్రహ పూజ చేస్తాం కదా. నవగ్రహ పూజ అంటే ప్రత్యేకంగా మనము సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు నవగ్రహాలకి పూజ చేస్తాం కదా, అదంతా చేయకపోయినా జస్ట్ నవగ్రహాల ఆరాధన చేసుకుంటే చాలు, స్తోత్రాలు. తర్వాత నేను ఇది చలివిడి మెయిన్, ఈ సప్త శనివార వ్రతంలో మనం 7 దీపాలను వెలిగించుకుంటాం కదా. ఇవి చలివిడితో చేసుకుంటాం. బియ్యం పిండి, బెల్లము, ఏదైనా పచ్చకర్పూరం కానీ లవంగ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నెయ్యితో పువ్వొత్తులను చేసుకొని నెయ్యితో 7 దీపాలని రెడీగా పెట్టేసుకొని పూజలు అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేటప్పుడు ఇవి వెలిగించుకొని హారతి ఇవ్వాలి. తర్వాత ఇంకా ప్రసాదం అంటే గోధుమ రవ్వ, మనం రవ్వ ప్రసాదం చేస్తాం కదా, అలా నెయ్యిలో వేయించుకొని అలా రవ్వ ప్రసాదం చేసుకుంటాను. తర్వాత ఈ పూజా విధానంలో నవగ్రహ పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ ఉంటుంది. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు, తర్వాత అలివేలు మంగ సహిత అంటాం కదా, అలివేలు మంగ, లక్ష్మీదేవి, ఇద్దరివి 3 అష్టోత్తరాలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగ, అమ్మవారు లక్ష్మీదేవి అష్టోత్తరాలన్నీ చదువుకొని, అది అష్టోత్తరాలు చదివేటప్పుడు మనం కుంకుమార్చన చేస్తాం కదండి. కుంకుమతో, పూలతో, అక్షంతలతో ఈ అష్టోత్తరాలు చేస్తాం కదా. కుంకుమతో చేసేటప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా ఒక బౌల్లాగా పాత్రలో ఆ 2 విగ్రహాలను పెట్టాను కదా, బంగారు అని చెప్పాను కదా, వాటికి నేను అష్టోత్తరాలు చేస్తాను కుంకుమార్చన. ఆ కుంకుమని మనం రోజు పెట్టుకోవడానికి మళ్ళీ తర్వాత తీసి ఒక చిన్న ఏదైనా కుంకుమ భరణిలో వేసుకొని ప్రతిరోజు, అంటే మనం దేవుడికి వాడతాం కదా, పంచపాలిలో ఉన్న కుంకుమని మనం డైరెక్ట్గా పెట్టుకోవద్దు అంటారు. ఎందుకంటే అది ప్రతిరోజు దేవుళ్ళకి వినియోగిస్తుంటాం కదా, అర్చనకి కానీ పూజలో వేస్తుంటాం కదా, అది దేవుడికి అదే వేసి మనం అదే పెట్టుకోవడం కాకుండా ప్రత్యేకంగా మనం అర్చన చేసి మళ్ళీ అది పూజ అంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఆ కుంకుమను తీసుకొని ఒక వేరే కుంకుమ భరణిలో వేసుకొని అది రోజు పిల్లలు, ఇంట్లో అందరూ పెట్టుకునేటట్టుగా ఒక దాంట్లో వేసి పెట్టుకుంటాను నేను. తర్వాత ఈ దీపాలను నెయ్యితో దీపాలను అలంకరించుకొని నెయ్యి వేసి
ఆ పూజలో హారతి టైంలో అవి వెలిగించుకుంటాను. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ దీపాలు కొండెక్కిన తర్వాత తెల్లారి వీటిని నేను ఖచ్చితంగా దాంట్లో ఉన్న ఒత్తులు కొంచెం నల్లగా అవుతాయి కదా, అదంతా తీసేసి ఆ మిగిలింది మాత్రం ఖచ్చితంగా ఆవుకి తినిపిస్తాను. ఇంకా ఇంట్లో ఉన్న పూజకి కావాల్సిన అన్ని సిద్ధం చేసుకొని పూలు ఏవైనా వేరే బయట తెచ్చుకున్న పూలు కానీ ఏవైనా అన్ని పూలను సిద్ధం చేసుకొని పూజా విధానం అంతా అలా అయిపోతుంది. పూజా విధానం అంతా అయిపోయిన తర్వాత ఈ అష్టోత్తరాలు ఇవన్నీ అయిన తర్వాత 5 కథలు. ఈ 5 కథలు చదువుతుంటే అసలు మీరు నమ్మరు, భక్తితో ఆర్తితో చదువుతుంటే అసలు ఒంటికి ఇలా రోమాలు నిక్క పొడుచుకుంటాయి అంటాం కదా, అలా అయిపోతుంది బాడీ. అంత కాన్సన్ట్రేషన్గా చేయాలి. నిజంగా అలా 7 వారాలు ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా 100 కాదండి 200% మీరు అనుకున్న కోరిక అలా తీరిపోతుంది. ఈ వ్రతానికి అంత పవర్ ఉంటుంది, అది నా అనుభవంతో చెప్తున్నాను. ఇంకా పూజ అంతా అయిపోయింది, వ్రతం ఇదేమంటారు కథలు 5 కథలు అన్నీ అయిపోయిన తర్వాత నేను హారతి ఇచ్చేస్తాను. హారతి ఇచ్చేసి ప్రసాదము నైవేద్యము అన్నీ అయిపోతాయి. కంపల్సరీ ఈ వ్రతం చేయాలి అన్న సంకల్పం మనకు ఎప్పుడైతే వచ్చిందో మనం చేయడానికి సిద్ధం అవుతున్నామో అప్పుడే దాదాపుగా మన కోరిక నెరవేరే దశలోకి వెళ్ళిపోతుందండి. 100%గా వెళ్తుంది. ఖచ్చితంగా ఈ సప్త శనివార వ్రతం చేయడానికి ప్రయత్నించండి, చేసి చూడండి. తర్వాత మీ అనుభవాలని ఏమైనా నిజంగా మీకు అలాంటి అనుభవాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ టు యూ.